ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బైనరీ నుంచి ఆక్టల్, డెసిమల్ అండ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్స్లోకి కన్వర్షన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ముందుగా మనం బైనరీ నెంబర్ని తీసుకుందాం. బైనరీ నెంబర్ తీసుకుందాం 1011. ఈ బైనరీ నెంబర్స్కి బేస్ 2 ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 0 లేదా 1 2 డిజిట్స్ మాత్రమే మనం బైనరీలో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ బైనరీకి బేస్ అనేది 2 ఉంటుంది. అలాగే ఆక్టల్కి 0 నుంచి 7 వరకు యూజ్ చేస్తున్నాం కాబట్టి టోటల్ 8 డిజిట్స్ కాబట్టి ఆక్టల్కి బేస్ 8. అలాగే డెసిమల్కి 0 నుంచి 9 వరకు యూజ్ చేస్తున్నాం కాబట్టి టోటల్ బేస్ 10. హెక్సాడెసిమల్కి 0 నుంచి 9 తర్వాత ఏ నుంచి ఎఫ్ టోటల్ 15 వరకు టోటల్ 16 డిజిట్స్. ఓకే, ఇప్పుడు బైనరీ నుంచి ఆక్టాల్కి ఇంకా కన్వర్షన్ చేయలేదు కాబట్టి ఎంటీగా వదిలేస్తున్నాను. బేస్ 8. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చిన బైనరీ నెంబర్ని 1011 ఈ 1011ని మనం 3 బిట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఓకే, మనం ఎప్పుడు కూడా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. ఈ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి 3 బిట్స్ని విడదీశాను. అలాగే ఇక్కడ 1 మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ దీనికి ముందు 2 zeros పెట్టుకోండి. ఓకే, 3 బిట్స్ కింద విడగొట్టాం కాబట్టి ఈ టేబుల్లో దాని వాల్యూ ఎంత ఉందో ఆ వాల్యూని మనం డైరెక్ట్గా వేసేయచ్చు. ఓకే, బైనరీ 011 ఆక్టల్లో 03 ఉంది, దీంట్లో 3. ఇక్కడ 001 అంటే 1. టోటల్ నెంబర్ 13. ఇక్కడ ఆక్టల్కి కన్వర్ట్ చేసిన తర్వాత 13 వస్తుంది. ఈ విధంగా మనం బైనరీ నుంచి ఆక్టల్కి కన్వర్ట్ చేసాం. ఓకే, ఇప్పుడు మనం డెసిమల్ నెంబర్కి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ బేస్ 10 వేసాను. ఓకే, ఇక్కడ 1011. ఈ డెసిమల్ అనేది మనం 2/0 2/1 ఆ టైప్లో క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఇది 2/0, ఇది 2/1 2/2 2/3. ఓకే, ఇక్కడ ఉన్న నెంబర్ ఫస్ట్ ఇటు నుంచి రైట్ సైడ్ నుంచి మనం మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. 1 × 2/0 ప్లస్ 1 × 2/1 ప్లస్ 1 × 2/2. ఓకే, ఇక్కడ 0 × 2/2 ప్లస్ 1 × 2/3. ఓకే, ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ 2/0 అంటే దీని వాల్యూ 1. 1 × 1 1 ప్లస్ ఇక్కడ 2/1 అంటే 2 × 1 2 ప్లస్ ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 4 × 0 0 ప్లస్ ఇక్కడ 2/3 8 × 1 8. ఓకే, టోటల్ 8 + 2 + 1 11. ఓకే, డెసిమల్లో దీని వాల్యూ 11. మనం ఇంకో విధంగా కూడా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అది ఎలాగంటే చూసి కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు.
ఇక్కడ 2 పవర్ 0 ఫస్ట్ నెంబర్, 2 పవర్ 1, ఇక్కడ 2 పవర్ 2, 2 పవర్ 3 ఇలా అనుకొని ఇక్కడ 0 వచ్చిన వాల్యూని 0 అనుకోవడమే మనం. ఇంకా దీనికి 2 పవర్ 10 వచ్చినా సరే మనం దానికి వాల్యూ 0 వేయాలి. అలాగే ఇక్కడ 2 పవర్ 1 అంటే 1 ప్లస్ 2 పవర్ 2. ఓకే, ఇక్కడ 2 పవర్ 0 అంటే 1 ప్లస్ 2 పవర్ 1 అంటే 2 ప్లస్ ఇక్కడ 2 పవర్ 2, 2 పవర్ 3. 2 పవర్ 3 అంటే 8 ప్లస్ 2 ప్లస్ 1. 8 ప్లస్ 2 10 ప్లస్ 1 11. ఇట్లా మనం చూసి కూడా చెప్పేయచ్చు ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బైనరీ నుంచి హెక్సాడెసిమల్, ఇది చాలా ఈజీగా వేసేయచ్చు. ఈ టేబుల్ అనేది మనం గుర్తుపెట్టుకుంటే చాలా సింపుల్గా ఈ బైనరీ టు హెక్సా టు బైనరీ అనేది చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. దీనికి ఇంత క్యాలిక్యులేషన్స్ ఏమీ చేయక్కర్లేదు. ఇక్కడ 1011 అనే నెంబర్ ఉంది కదా, ఈ బైనరీలో ఎక్కడ ఉందో చూడండి, 1011. ఓకే, ఇక్కడ 13 B, హెక్సాడెసిమల్లో దీని వాల్యూ B. ఇట్లా సింపుల్గా హెక్సాడెసిమల్ అనేది సింపుల్గా చూసి వేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నేను ఆక్టాల్ నుంచి మిగతా 3 కన్వర్షన్స్ ఎలా చేయాలో అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నేను ఆక్టాల్ నుంచి డెసిమల్, హెక్సాడెసిమల్, బైనరీకి ఎలా కన్వర్షన్ చేయాలో చూపిస్తాను.